నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలన్నీ కూడా మంచి విజయాల్ని అందుకున్నాయి. తాజాగా అఖండకి సీక్వెల్ గా అఖండ 2 తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఎప్పుడో షూటింగ్ మొదలు పెట్టారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాని థియేటర్లలో ఎప్పుడు చూస్తామని నందమూరి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే బాలయ్య వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు సింహం మూవీతో సూపర్ హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత లెజెండ్, అఖండ వంటి బ్లాక్ బస్టర్స్ అందించాడు. బోయపాటి వేరే హీరోలతో చేసిన దమ్ము, వినయ విధేయరామ, స్కంద వంటి సినిమాలు సరిగ్గా ఆడలేదు. దీంతో బోయపాటి శ్రీనుతో సినిమా తీసి హిట్ కొట్టడం బాలయ్యకే సాధ్యమనే భావన జనాల్లో బాగా పెరిగిపోయింది. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని వార్తలు ఇండస్ట్రీలో గుప్పుమంటున్నాయి. అటు సోషల్ మీడియాలో నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున చర్చలు మొదలుపెట్టారు. అఖండ 2 షూటింగ్ మొదలైనప్పటి నుంచి అనేక రకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ మధ్య ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని రోజుకో వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అందుకు కారణం బాలయ్యకు అలాగే డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు మధ్య గొడవలు జరిగాయని వార్తలు వెలువడ్డాయి. ఆ గొడవల వల్లే షూటింగ్ ఆగిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే అందులో ఎటువంటి నిజం లేదని ఈ చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చారు. బాలకృష్ణ బోయపాటి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. వీరిద్దరూ సమన్వయంతో ముందుకు సాగుతున్నారని స్పష్టం చేశారు. అఖండ 2 షూటింగ్ సజావుగా సాగుతోందని, ఏమాత్రం అంతరాయం కలగలేదని స్పష్టం చేశారు. స్టోరీ అనుకున్న దానికన్నా బాగానే షూటింగ్ జరుగుతుందని టీం చెప్తున్నారు. ఇక ఈ చిత్రం గురించి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వచ్చిన అఖండ మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలయ్య డబుల్ రోల్, పవర్ఫుల్ డైలాగ్స్, మ్యూజిక్ ఇలా అన్ని బాగా వర్కౌట్ కావడంతో ఇప్పుడు సీక్వెల్ పై ఆసక్తి మరింత పెరిగింది. బోయపాటి శ్రీను మరోసారి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కి న్యాయం చేయబోతున్నారని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అఖండలో నటించిన చాలా మంది ఇందులో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు గురువుగా మురళీ మోహన్ నటించిన విషయం తెలిసిందే. ఇక ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్రెస్ బ్యానర్ పై రామాచంట, గోపియాచంట ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25న సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలన్నీ కూడా మంచి విజయాల్ని అందుకున్నాయి. తాజాగా అఖండకి సీక్వెల్ గా అఖండ 2 తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఎప్పుడో షూటింగ్ మొదలు పెట్టారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాని థియేటర్లలో ఎప్పుడు చూస్తామని నందమూరి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే బాలయ్య వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు సింహం మూవీతో సూపర్ హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత లెజెండ్, అఖండ వంటి బ్లాక్ బస్టర్స్ అందించాడు. బోయపాటి వేరే హీరోలతో చేసిన దమ్ము, వినయ విధేయరామ, స్కంద వంటి సినిమాలు సరిగ్గా ఆడలేదు. దీంతో బోయపాటి శ్రీనుతో సినిమా తీసి హిట్ కొట్టడం బాలయ్యకే సాధ్యమనే భావన జనాల్లో బాగా పెరిగిపోయింది. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని వార్తలు ఇండస్ట్రీలో గుప్పుమంటున్నాయి. అటు సోషల్ మీడియాలో నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున చర్చలు మొదలుపెట్టారు. అఖండ 2 షూటింగ్ మొదలైనప్పటి నుంచి అనేక రకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ మధ్య ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని రోజుకో వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అందుకు కారణం బాలయ్యకు అలాగే డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు మధ్య గొడవలు జరిగాయని వార్తలు వెలువడ్డాయి. ఆ గొడవల వల్లే షూటింగ్ ఆగిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే అందులో ఎటువంటి నిజం లేదని ఈ చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చారు. బాలకృష్ణ బోయపాటి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. వీరిద్దరూ సమన్వయంతో ముందుకు సాగుతున్నారని స్పష్టం చేశారు. అఖండ 2 షూటింగ్ సజావుగా సాగుతోందని, ఏమాత్రం అంతరాయం కలగలేదని స్పష్టం చేశారు. స్టోరీ అనుకున్న దానికన్నా బాగానే షూటింగ్ జరుగుతుందని టీం చెప్తున్నారు. ఇక ఈ చిత్రం గురించి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వచ్చిన అఖండ మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలయ్య డబుల్ రోల్, పవర్ఫుల్ డైలాగ్స్, మ్యూజిక్ ఇలా అన్ని బాగా వర్కౌట్ కావడంతో ఇప్పుడు సీక్వెల్ పై ఆసక్తి మరింత పెరిగింది. బోయపాటి శ్రీను మరోసారి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కి న్యాయం చేయబోతున్నారని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అఖండలో నటించిన చాలా మంది ఇందులో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు గురువుగా మురళీ మోహన్ నటించిన విషయం తెలిసిందే. ఇక ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్రెస్ బ్యానర్ పై రామాచంట, గోపి
ఎన్టీఆర్ చంట ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25న సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.